హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ ఆడ సార్ ఎలా మెయింటైన్ చేసినారు? ఒక గంటకే మా వాళ్ళకి పిచ్చిలేస్తుందట. సో మూడేళ్ళు కాపురం చేశాను వీళ్ళతో నేను. ఇంకా నాకు ఇదిగో ఉన్న జుట్టు కూడా పాయే. సంవత్సరం చాలా బాగా అయింది అయితే. సార్ ఏంటి సార్ కమిటీ కుర్రోలు అంటే ట్రైలర్ నాకైతే బాగా అనిపించింది అండ్ ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళ నుండి వచ్చే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని మాట్లాడుకుందాం. ఇదంతా కమిటీ అనేది ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ మన మీ చిన్నప్పుడు ఉండే బ్యాక్గ్రౌండ్లోనే ఉంది విలేజ్. అవునండి. సో ఏంటంటే మీ జర్నీ ఏమైనా తీసుకొచ్చారు అందులోనే? అవునండి, కంప్లీట్ అంటే నా ఎక్స్పీరియన్సెస్ కంపల్సరీ ఉంటాయండి. నా ఎక్స్పీరియన్సెస్ అనేకంటే ప్రతి ఊళ్ళో ఉన్న కుర్రోడ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ జీవితం కళ్ళకు కట్టినట్టు ఇది నా జీవితంలో అనుకునేలాగా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా కమిటీ కుర్రోళ్ళు ఉండబోతుంది అంతే. అంటే ఇప్పుడు అదే కమిటీ అనేది ఒక ఏమంటారు ఒక మెయిన్ పార్ట్ అనమాట అది. సో దానికి ఒక యంగ్ కుర్రోళ్ళకి ఇచ్చేస్తే మనకి తెలిసి ఊళ్ళో ముసలి అందరూ ఉండేవాళ్ళు, వాళ్ళు కూర్చుంటే చెప్పండి బాబాయ్ అని చేతులు కట్టుకుని నిల్చోరు. అలా కాకుండా యంగ్ జనరేషన్కి ఇస్తే సో అక్కడ ఏం జరుగుతుంది అనేదే మొత్తం స్టోరీలా అనిపిస్తుంది. అంటే రకరకాల పాయింట్లు ఎలాగైనా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఊళ్ళో మా నాన్నగారులో జాతర జరుపుకుంటారు, దానికి ముందు మా తాత జాతర జరుపుకుంటాడు, ఆ తర్వాత మేము జరుపుకుంటాం, రేపు పొద్దున మా పిల్లలు జరుపుతారు లేదంటే నా తమ్ముళ్ళు జరుపుతారు. ఆ విధంగా ఒక ఊళ్ళో జరిగే 11 మంది మధ్య వాళ్ళ 6-7 వయసులో చూసిన 12 సంవత్సరాలకు వచ్చే జాతర, మళ్ళీ 18 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర, అదే 18 ఏళ్ళకి వచ్చే జాతర, మళ్ళీ 30 ఏళ్ళకి వచ్చే జాతర. ఈ 3 జాతరల మధ్యలో వీళ్ళు అసలు ఏం చేశారు, ఆ జాతరతో పాటు రాబోయే ఎలక్షన్స్లో ఏం చేశారు, అసలు వాళ్ళందరి మధ్యన ఏం జరిగింది అనేదే పూర్తి కథ అనమాట. ఓకే సార్, జనరల్గా చూసుకుంటే ఒకరిద్దరితోనే అదే మీరు అన్నట్టు ఇందాక సంసారం చేయడం కష్టం. సో ఇప్పుడు 11 మందిని ఒకే రేలో తీసుకెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడ్డారు? కనిపిస్తుంది బ్రో, నేను ఒక్కనే మాట్లాడుతుంది అంతా చూసావా బుద్ధిమంతుల్లాగా ఉన్నారు. ఎందుకు సార్ మీరు మొన్న ప్రెస్ మీట్లో అలా అన్నారు? అసలు ప్రెస్ మీట్లో ఆడేసుకోరు తెలుసా, ఈ కుర్రాలతో నాకు పిచ్చిది అన్నారు. షార్ట్ టైం మెమరీ లాస్ ఉంటుంది డార్లింగ్, అప్పటికప్పుడు వస్తారు ఏంటి అని తిట్టేశారని చెప్పి డల్గా ఉన్నావు అనుకో, మళ్ళీ వచ్చి ఎరా అంత ఓకేనే అంటారు. తిట్టడం కాదురా, ఈయన గుర్తుండదు తిట్టామని కూడా. ఓకే అదే నువ్వు వచ్చావు కాబట్టి ఈ కమిటీ కుర్రాల్లో నిన్నే అడుగుతాను. సరే మళ్ళీ రత్తం లేదు అంటే వెళ్ళిపోతుంది ఎటో. మీకు ఇంకోటి అర్థం అవడందు, అక్కడ నాకు ఒకటి బెల్ల కొడుతుంది, ఆ బెల్లలోపు ఇది కంప్లీట్ చేయాలి. స్కూల్ టీచర్ కన్నా దారుణం నా పరిస్థితి. వాళ్ళు 40 నిమిషాలు ఇస్తారు, మాకు 20 నిమిషాలు ఇస్తారు. సో అది అంటే ఒక్కొక్కరు మీ యొక్క స్టోరీ అదే మీ క్యారెక్టరైజేషన్ నాకు చెప్తే దాని తర్వాత మాట్లాడుకుంది. మీది నాదొక అమాయకమైన క్యారెక్టర్ అండి సినిమాలో. సినిమాలే కదా? సినిమాలో. ఓకే, నెక్స్ట్ నువ్వు రైట్, అది అర్థమైపోతుంది. అమాయకమైన క్యారెక్టర్ నేను అమ్మాయిని అసలు చూడను, చెప్పరు నువ్వు నెక్స్ట్ చాలా పర్లేదు. నాకు 20 మినిట్స్, మీకు కాదు. 20 seconds తీసుకుంటాడు. 20 minutes ఇంకేదో 2 మినిట్స్ మ్యాగ్ ఏం లేదు. అమాయకమైన ఒక మంచి క్యారెక్టర్, చిన్నోడు అనే పేరు సినిమాలో. అంతే. అమ్మ చాటు బిడ్డ అంతేనా? అన్నచాటి బిడ్డ. అన్నచాటు బిడ్డ, వెరీ గుడ్. సో నెక్స్ట్ అండి మీరు. క్యారెక్టర్ పేరు సుబ్బు అండి సినిమాలో. అంటే ఒక యాక్టర్కి డెబ్యూ యాక్టర్కి కావాల్సిన ఏదైతే డిఫరెంట్ షేడ్స్ ఉండి అంటే పోర్ట్రే చేసుకోవడానికి స్కోప్ ఉన్న ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో అది సుబ్బు. క్యారెక్టర్ జర్నీ కానివ్వండి, ఆర్క్ కానివ్వండి, చాలా చేంజెస్ ఉంటూ అట్లా ఉంటుంది. సో లక్కీ టు గెట్. అంటే ఇది ఆ డైరెక్టర్ గారు అన్నట్టు ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇలాంటి ఫేస్ చేసి చూసినవి ఇదంతా. అవును, ఎంత మనం సిటీలో ఉన్నా ముసుకొని పండగలకి వెళ్ళాల్సిందే ఆ టైప్లో ఉంటుంది. అంటే మీ రియల్ లైఫ్లో ఇది ఎక్కడైనా అనిపించిందా, తగిలింది బాగా, మేము అప్పట్లో ఎంజాయ్ చేసాం ఇది అని? ఆ రోజులు మళ్ళీ రావు, రెగ్యులర్గా ఉంటుంది. చైల్డ్హుడ్ డేస్ అవి, దోస్ డేస్ వోంట్ కమ్ బ్యాక్ అనే ఫీలింగ్. ఓకే రైట్. మీరు నా క్యారెక్టర్ సూర్య అనే క్యారెక్టర్ చేశాను, ఒక లవర్ బాయ్ క్యారెక్టర్. అండ్ ఇంకొకటి ఇది తప్పు అంటే దానికి రియాక్ట్ అయ్యే క్యారెక్టర్. ఎప్పుడైనా సరే తప్పు అంటే తప్పే, అలాంటి క్యారెక్టర్ అనమాట. సూపర్. ఇక్కడ ఏదో అమ్మాయికి అన్నారు కదా, అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్ స్టేజ్లో ఉంది. అది కనిపిస్తుంది, ఒక్కొక్కటి వస్తుంది 2 నిమిషాలు అన్నందుకు. ఓకే, మీరు శ్రీకాకుళం. శ్రీకాకుళం. నేను గోదావరి కుర్రోని. అనండి ఇది రవి అనే క్యారెక్టర్ చేశాను. ప్రతి గ్యాంగ్లోనే ఒకడు ఉంటాడు కదా, చదువు అంటే ప్రాణం. సో అలా చదువుతానే ఉంటా. ఫ్రంట్ బెంచ్ క్యారెక్టర్, మా బ్యాక్ బెంచ్.
బ్యాక్ బెంచ్ కదా, ఫ్రంట్ బెంచ్ నేను. మీది ఫ్రంట్ బెంచ్, మాది బ్యాక్ బెంచ్. కాలేజీలో కూడా ఇంతకు ముందు ఫ్రేమ్లో పెట్టాం. అది ఇంతకు ముందు ఎలా ఉండేదంటే నీ బ్యాక్ బెంచ్ వచ్చి అన్నారు, ఇప్పుడు ఫ్రంట్ బెంచ్. అసలు నేను చేసే సినిమాల్లో షర్ట్ పక్క బట్టలు ఉండకూడదు, పైన మీరే పైన గుండి కూడా పెట్టించారు. అది నీ క్యారెక్టర్. బుద్ధిమంతుడు నాలింగ్ మీది. నాది కొరియోగ్రాఫర్ క్యారెక్టర్. అన్న కొరియోగ్రాఫర్ చెప్పు, క్యారెక్టర్ ఎందుకు? ఓకే పాత్ర ఓకే కానిచ్చేద్దాం, కలిపేద్దాం. సో కొరియోగ్రఫీ చేశాను ఈ ప్రాజెక్ట్కి నేను. జేడి మాస్టరే ఈ సినిమాకి సింగిల్ కార్డ్ కొరియోగ్రఫీ అనమాట. 11 సాంగ్లు కొరియోగ్రఫీ ఆయన వెళ్తుంది అలా ఒకసారి అదే పోతుందేనా చూసిందో తెలుస్తుంది ఎందుకు అని. ఎందుకంటే పాటకి అర్థం ఉంటుంది అనమాట. సినిమాలో ఒక మ్యూజికల్ జర్నీ ఉంటుంది వీళ్ళందరి మధ్యలో. బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు మనదీప్ గారు, దానికి తగ్గ పర్ఫెక్ట్ విజువల్స్ ఇచ్చారు రాజు గారు, ఎడిటర్ కానీ అందరూ, ప్రొడక్షన్ డిజైనర్. దానికి తగ్గ నృత్య పోషణ మా జేడి మాస్టర్ ఇచ్చారు. కూర్పు అంటే ఇంకోటి ఏంటంటే ట్రైలర్ టీజర్ బాగా బజ్ వచ్చింది, ఆడియన్స్లో కూడా బాగా కనెక్ట్ అయింది. ఇగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆగస్ట్ 9th కోసం. సో వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ పెట్టుకోనంటే చాలా హై లెవెల్లో పెట్టేసుకుంటారు. దానికి మనకు తగ్గిందనుకో వెనకతలు తాడు తీసేస్తారు, ఇదైతే పక్క. సో మీకు ఇప్పుడు అంటే చాలా చాలా క్రిటికల్ టైం అనుకోవచ్చు ఈ టైం. సో వాళ్ళు అనుకునే ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతామా? అంటే పాపం ఏదో అడిగారు, అడిగానన్నా ఏ అయిపోయింది. నృత్యానగానే నేను వచ్చేసాను. అడిగాను ఏం అడగండి నాకేం తెలుసు, ఆయన మర్చిపోయాడు. లేదా అదే సేమ్ మనం అడిగేసాం, మేము చెప్పేసుకున్నాం. మీ పాయింటే ఏంటిది? ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే ఏం జరిగింది? ఓకే, తేడా ఏంటంటే మంచి క్వశ్చన్. మంచి ఆన్సర్ అంటే మంచి క్వశ్చన్. టీజర్ చూసినప్పుడు అందరి దృష్టిలో ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ, ఒక హ్యాపీ డేస్ మూవీ వస్తుందని అని అన్నారు. కొంచెం నేను బాధపడుతూ ఉండేవాడిని. సర్లే టీజర్ తర్వాత సాంగ్లు వచ్చిన తర్వాత చూసుకుంటాను. ఆ రోజులు మళ్ళీ రావు ముందు ఇది ఫీల్ గుడ్ మూవీ జనాల్లోకి తీసుకెళ్తుందని అన్నారు. తర్వాత ప్రేమ గడుస్తుంది, ఏమో చాలా క్యూట్గా ఉంది, ఇది ఏమో మంచి ప్రేమకు సంబంధించి చెప్పారు అనుకున్నారు. దానికి ముందు మేము ఎలక్షన్ సాంగ్ తెలిస్తే ఇది ఎలక్షన్ బేస్డ్ మూవీరా అన్నారు. ఆ తర్వాత సందడి సాంగ్ చేసేటప్పటికి ఇది చాలా మా సినిమాలో ఉంది, మంచిగా ఊరు జాతర చూపించారన్నారు. అన్నీ పక్కన పెట్టి మేము ట్రైలర్ చూపిస్తే ట్రైలర్లో ఏంటి ఇంత ఎమోషన్ ఉంది ఆ సినిమాలో, మేము ఏదో అల్లరి చిల్లర ఏదో నవ్వుకుంటా చేసే సినిమా, కుర్రోళ్ళు అన్నారు కదా, ఫుల్ నవ్విచ్చి ఏదో నార్మల్గా మంచి జాతర లాంటి హిట్టో లేకపోతే మంచి ఇలాంటి సినిమా అన్నారు. ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేవి మారిపోయినాయండి. ఇండస్ట్రీ లోపల నుంచి నాకు కాల్స్ కానీ, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంది, నా హీరోస్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, మా ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సమ్ వెర్సటైల్ అప్రోచ్ ఉంది, సమ్ యునీక్ అప్రోచ్ ఉంది. ఎక్కడ కొత్తది చిన్నది అనే మాట ఎవరి నోట్ల నుంచి రావడానికి స్కోప్ లేకుండా మేము చేసాం. ఎందుకంటే అంత విజువల్ బొనాంజా ఉంది, మ్యూజికల్ బొనాంజా ఉంది, ట్రీట్ ఉంది, యాక్టింగ్ చేసే యాక్టర్స్ యొక్క ట్రీట్ ఉండబోతుంది. ట్రైలర్లో కనబడినప్పుడు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారో, నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ప్రతి మెట్టు ఎలా ఎక్కువేమో ఎక్కేమో. మా దాంట్లో అన్ని ప్యాకేజ్ ఉంది, ఫుల్ మీల్స్ అని చెప్పబోయే అన్ని సినిమాకి ఒకటి నీట్గా చెప్పాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది, కరెక్ట్గా ఒక స్టెప్ బై స్టెప్ వివరించారు. వెరీ గుడ్ స్టెప్. ఇప్పుడు ఎప్పుడైతే ట్రైలర్లో చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ పెరిగినారు అనుకున్నారు, దానికి 10 ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోండి, ఏమీ పర్లేదు. డెఫినెట్గా ఏమీ పాయింట్ అయితే అవ్వరండి. బికాజ్ అంటే నా పర్సనల్ బిలీఫ్, కంటెంట్ ఒక డెడ్లీ కాంబినేషన్ ఉంటుంది. కంటెంట్ ఉంది, కమర్షియల్గా కూడా ఉంది అనే ఒక కాంబినేషన్ ఉంటుంది. చాలా డెడ్లీ కాంబినేషన్. ఐ ఫీల్ మా ఫిలిం హై కంటెంట్ అండ్ హైలీ కమర్షియల్. సో ఆడియన్స్కి పక్కా నచ్చితే అట్లాంటి సబ్జెక్ట్స్ అంటే నా బిలీఫ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.